నాడు కొత్త రాష్ట్రం తెలంగాణ ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో కొత్త రాష్ట్రం పుట్టింది ప్రజల దయతో పోరాటాలతో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియకపోయినా 2 దఫాల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు కరోనా వచ్చినా పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్ని తట్టుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు వాటిని సస్యశ్యామలం చేయడం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరే కదా ఏందది రైతు డిక్లరేషన్ మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటని అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్ల కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇందులో ఒక్కటని అమలైందా? ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అట్లాగే ఎన్నో చేశాం, మీకు చెప్తే చాలా ఉన్నాయి. 2,603 రైతు వేదికలు కట్టినాం. 5,000 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాలకు కలబోతా, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేసు నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండు, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. వాస్తవం ఏంది, ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు, మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం. కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు. వాస్తవం ఏంది అసలు? ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా, యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది అసలు, ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినావు ఎక్కడైనా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను, నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండి మొగోడు. మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు, మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధువులనే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు.
ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. మా రైతు సోదరులకు నేను చెప్తున్నా, మళ్ళీ ఓట్లు దాటినాయంటే తర్వాత రైతు బంధు ఉండదు, దానికి రైతు బంధుకు రామ్ మర్చిపోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడుతుంది, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఈ 2024-25లో అన్నాడు మొత్తం 23-24 వానాకాలంలో రబీల్నేమో 5,000 ఇచ్చిండు, మొత్తం 23-24 వానాకాలం ఏమో మొత్తానికి ఎగ్గొట్టిండు 7,500. అటెనక 2024-25 దానిలో కూడా మొత్తం ఎగ్గొట్టిండు 7,500. మొన్న మళ్ళీ 1,500. అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి 19,000 బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధుకి. అంటే మొత్తం కలిపితే 1,52,00,000 ఎకరాలకు తీస్తే